అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో రాజకీయానికి కులానికి సంబంధం ఉంది అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. రాజకీయం అంటే కులం, కులం అంటే రాజకీయం, మీడియా ఇవన్నీ ఒకటే అని. కానీ ఈ 2024 ఎన్నికల్లో కులం అనేదే లేదు. రాజకీయంలో కులం అనేదే లేదు. కులానికి సంబంధం లేకుండా ఓట్లేసి పడేశారు. అంటే మనిషిని మాత్రమే చూశారు. ఆ మనిషి మాకు వద్దు, ఆ వ్యక్తి మాకు వద్దు అనేది మాత్రమే చూశారు. అది చూశారు కాబట్టి అంత ఏకపక్షంగా ఓట్లేశారు. వైసీపీ నమ్ముకున్న రెడ్లు లేరు, ముస్లిమ్స్ లేరు, ఎస్సీ ఎస్టీలు లేరు, ఏ వర్గము లేదు. వైసీపీకి ఎవరో ఓటేయాల. అందరికంటే ఇక్కడ వైసీపీ వాళ్ళ మొహాలు లేవకపోవడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పెద్దలు కానీ ఆశ్చర్యపోవడానికి, బాధపడడానికి, మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సొంత సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఓట్లు పడాల. ఇప్పటికీ కూడా ఈ రిజల్ట్స్ వచ్చి, ఎన్నికల రిజల్ట్స్ వచ్చి దాదాపుగా ఎన్ని రోజులు అవుతుంది? 25 రోజులు అయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇదే అంశం మీద పదే బాధపడుతున్నారంట. సొంత సామాజిక వర్గం, సొంత వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు కూడా ఓటేయలేదని. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు 72-73% వరకు వైసీపీకి ఓటు వేశారు. కానీ ఈ ఎన్నికల్లో 52% వరకే వేశారంట. అంటే సగం కంటే ఎక్కువ వేశారు అంతే. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు గత ఎన్నికల్లో వైసీపీకి 32-33% వరకు గత ఎన్నికల్లో వేశారు 2019లో. ఈ ఎన్నికల్లో 10% కూడా వేయలేదంట. పోనీ కమ్మ సామాజిక వర్గం అంటే ఊహించిందే, వెయ్యరు. వాళ్ళని కులబడుతుంటే వాళ్ళు ఎందుకు వేస్తారు? కానీ రెడ్డి సామాజిక వర్గం దెబ్బపడినట్టేగా. 72% ఎక్కడ, 52% ఎక్కడ, 20%. సొంత సామాజిక వర్గంలో 20% తగ్గింది ఓటింగ్. అది ఎందుకు అని ఆ పార్టీ ఆరా తీస్తే నిజంగా తగ్గింది. ఇప్పుడు నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తొచ్చేది నెల్లూరు జిల్లా. పెద్ద రెడ్లు అందరూ అక్కడే ఉంటారు. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటే అందులో 8 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే అందులో 9 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. అలాగే చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 5 నియోజకవర్గాలు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు 35 నుంచి 40 ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ కంచుకోటలు లాంటివి ఉన్నాయి. యాంటీ టీడీపీ రిజల్ట్సే వచ్చాయి మొదటి నుంచి కూడా. కానీ అటువంటి చోట కూడా వైసీపీ గెలవలేదు. చాలా దారుణమైన భారీ మెజార్టీలతో ఓడిపోయారు. అంటే ఆ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసేది రెడ్డి సామాజిక వర్గం. బలమైన నాయకత్వం కూడా రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుంది. అంటే ఒక ఊరిలో ఒక 2000 ఓటింగ్ ఉంటే ఆ 2000 ఓటింగ్లో 100 ఓట్లు రెడ్డి సామాజిక వర్గం ఉండి ఒక 1900 ఓట్లు ఇతర వర్గాలు ఉన్న పొలిటికల్ పెత్తనం అంతా ఈ 100 ఓట్లదే ఉండేది. అటువంటి ఊర్లు, అటువంటి నియోజకవర్గాలు, అటువంటి ఊర్లు కొన్ని ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా వైసీపీకి సరిగ్గా ఓట్లు పడల. అంటే సొంత సామాజిక వర్గంలో వైసీపీకి పడలేదు ఓటింగు. అదే వాళ్ళకి అసలు జీర్ణం కాని అంశం, జీర్ణించుకోలేని అంశం. ముస్లిమ్స్ వైసీపీ నమ్ముకున్న, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఓటింగు ఇదే. రెడ్డిస్, ముస్లిమ్స్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, బీసీల్లో కొన్ని వర్గాలు. ఈ వర్గాలన్నీ కూడా 75 నుంచి 80% ఉన్నారు. కాబట్టి మనం వీళ్ళని మనకు అనుకూలంగా చేసి మిగిలిన వర్గాలను సమాజంలో విలన్లుగా చూపిద్దాం. సో వాళ్ళందరూ విలన్లు, వీళ్ళందరూ పేదలు, ఈ పేదలకు తన రక్షణ అని చెప్పి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏం రాజకీయం చేశారో అదంతా చూసాం. సో అది రివర్స్ అయింది. సో అందుకే వాళ్ళకి ఆ మాట నోటంటే మాట రాకపోవడానికి, మాట తడబడడానికి, మొహం మారిపోవడానికి, మొహం మాడిపోవడానికి కారణం ఇదే. సొంత సామాజిక వర్గం దెబ్బేసింది. ఎందుకు దెబ్బేశారు అంటే బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా నష్టం చేశారు కాబట్టే, వాళ్ళకు కూడా జరగకూడని నష్టం జరిగింది కాబట్టే, పరిపాలన, వైసీపీ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాధితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టే వాళ్ళు కూడా దెబ్బేశారు. కీలక నాయకులు వైసీపీలో, రెడ్డి సామాజిక వర్గంలో కీలక పెద్ద నాయకులు గత ఎన్నికల్లో అంత యాక్టివ్గా పనిచేయలేదు, సైలెంట్గా ఉన్నారు. సో అందుకే ఇప్పుడు పార్టీ అంటే ఆ పార్టీ జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా 1 by 1 రివ్యూ చేసుకుంటున్నారు ఇంటర్నల్గా. అది వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. థ్యాంక్ యూ.